రేషన్ కార్డుదారులందరికీ చక్కెర పంపించారని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. జిల్లాల వారీగా అవసరమైనంత చక్కెర తీసుకుని ఏఏవై కార్డుదారులకు పంపించారని ఆదేశించింది. రాష్ట్రంలో 5.99 లక్షల కార్డుదారులు ఉండగా 599 టన్నుల చక్కెర అవసరం. మార్కెట్లో ₹40-45 వరకు ధర ఉండగా సబ్సిడీపై ₹13.50కి అందించాలని కోరారు. నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో వడగళ్ల వాన కురిసింది. బర్ని, కొతంగల్, కోటగిరి మండలాల్లో వడగళ్ల వాన ఆందోళనకు గురిచేసింది. కొతంగల్ మండలంలోని సోంపూర్, టాకి గ్రామాల్లో 10 నిమిషాల పాటు కురిసిన వర్షంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. కోత దశకు వచ్చిన వరి పంట దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని గాంధీనగర్, మల్కాపూర్ తాండాలో నేడు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పర్యటించనున్నారు. ఉగాది సందర్భంగా నేడు పలు ఆలయాల్లో పండితులు పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సాలూరా మండలంలోని పలు గ్రామాల్లో రాళ్ల వర్షం కురిసింది. వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పంటలకు అకాల వర్షంతో నష్టం కలగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోధన్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని సోమవారం మాజీ మంత్రి ఎమ్మెల్యే సురేష్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్తో కలిసి ముస్లిం మైనార్టీలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. బోధన్ పట్టణంలో కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడుతూ కుట్రపూరితమైన స్వార్థ రాజకీయాలు చేసే పార్టీ బీజేపీ అని, కులమత భేదాలు లేకుండా నాయకత్వం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. గెలుపు ఓటములు కార్యకర్తల లక్ష్యాన్ని బట్టి ఉంటాయన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో ఆమెను నేడు ఈడీ అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రస్తుతం కవిత తిహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు తన అరెస్టును వ్యతిరేకిస్తూ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై నేడు ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టనుంది.